సర్కార్పై మాజీ ఎమ్మెల్సీ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ చీఫ్ కపిలవాయి దిలీప్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నల్గొండ నుంచే సంక్షోభం పొంచి ఉందన్నారు. సామాజిక చైతన్య రథయాత్రలో భాగంగా నల్గొండలో ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదని కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు. 3 నెలల్లోగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తారని, ఆయనతో 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని బాంబు పేల్చారు. 3 నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలదూస్తాడు. ఆయన ఖచ్చితంగా కూలిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయనతో పాటు 30-40 మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసిన వాళ్ళే ఆయనకి టచ్లో ఉన్నారు. కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారు ఏమి ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎట్లా పైసలు లేవు, ఆయన ఏం చేయలేని లేదు, మనకే చెప్పాడు. ఇంట్లో పండుకునేది బెటరు. 3 మంత్స్ లోపల మన నల్గొండ నుంచే ఈ ప్రభుత్వానికి పెద్ద సంక్షోభానికి ఎట్టువేయబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఏమున్నా సరే ఆ సంక్షోభంలో పోని వాడు కూలిపోడు గ్యారంటీ అని చెప్పుకుంటా కూడా స్థానిక సంస్థలు వస్తున్నాయి. అందులో మోసం చేసిండు. 40% జీవో ఇచ్చిండు. చిన్న పిల్లాడు, స్కూల్ పోయే పిల్లాడు, నేను మీడియాలో విశ్లేషణలో చాలాసార్లు చెప్పిన ఈ జీవో జీవో నెంబర్ 9 నిలబడదు. ఎందుకంటే అది కాన్స్టిట్యూషన్కి అగైనెస్ట్ ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన 50%కి అగైనెస్ట్ ఉన్నది. ఎట్లా ఉంటుందా అది? కోర్టు పోనీ స్టే ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు 6 వారాలు పోసి 4 వారాలు అయిపోయినట్టుంది. ఇంకో 2 వారాలు రావు చూడండి. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్ పెట్టుకొని జీవో విత్డ్రా చేసుకుంటామంటది.